తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు భారీగా డిమాండ్ ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. తల తాకట్టు పెట్టైనా సరే 3.5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు మంత్రి. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు పొంగులేటి. పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల. తల తాకట్టు పెట్టైన పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పేదవాడి తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు భారీగా డిమాండ్ ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. తల తాకట్టు పెట్టైనా సరే 3.5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు మంత్రి. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు పొంగులేటి.